ఐ అనగా నేను. ఇది అతి స్వార్థపూరితమైన పదం. ఎప్పుడూ నా గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటాను. ఏదో స్వార్థంతో కానీ గర్వంతో కానీ చేయకూడదు అని బైబిల్లో చెప్పిన మాటలు నేను అని స్వార్థం కోసం. మనం వి అనగా మనం. ఈ 2 అక్షరాల పదం మేము కలిసిమెలిసి ఉంటామని చూపిస్తున్నాం. అహం, ఈగో అంటే అహంకారం. సంబంధాలను చెడగొట్టే అత్యంత ప్రమాదకరమైన పదం నేను. అహంకారం వల్లనే సర్వ వినాశనం వస్తుంది. ప్రేమ 4 అక్షరాల అందమైన పదం. ప్రతి సంబంధానికి, ప్రతి కుటుంబానికి ఎంతో అవసరం. స్వయంగా యేసు ప్రభు ఇచ్చిన ఆజ్ఞలలో దానిని నేను. నవ్వు, స్మైల్ అంటే నవ్వు. ఇది 5 అక్షరాల పదం. ఇది మిమ్మల్ని మరింత అందంగా కనిపించేలా చేస్తుంది. ఇది కలిగి ఉన్నప్పుడు మీకు మీ తోటి వారికి కూడా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ చిరునవ్వు నవ్వండి. పుకారు అత్యంత ప్రమాదకరమైన 6 అక్షరాల పదం. దీనిని ఎప్పుడూ పట్టించుకోకండి, ఎప్పుడూ నమ్మకండి. గెలుపు, సక్సెస్, గెలుపు. ఇది మిమ్మల్ని ప్రపంచమంతటా ప్రసిద్ధులను చేస్తుంది. అసూయ అత్యంత ప్రతికూలమైన 8 అక్షరాల పదం. ఇది మీ జీవితం మొత్తం చెడగొడుతుంది. దీని వలన లోకంలో ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. జ్ఞానం 9 అక్షరాల పదం. ప్రేమ, జ్ఞానం, వివేకంతో నిండిన పదం. దీనిని సంపాదించుకోండి. దీనిని మీ సంపదగా చేసుకుని మీ హృదయాలను అక్కడ నిలుపుకుంటే ఎంతో ధన్యం. విశ్వాసం అత్యంత శక్తివంతమైన 10 అక్షరాల పదం. దీనిని మీ వ్యక్తిత్వంలో నిలుపుకోండి. ఇప్పుడు మన జీవితంలో ఏ పదాలను స్వీకరించాలో, ఏ పదాలను తిరస్కరించాలో నేర్చుకుందాం. నేను, So,